మందిరంలో కూర్చొని రాయలేదు, ఏదో చెట్టు కింద కూర్చొని రాయలేదు, ఏదో ఏసీ రూమ్లో కూర్చొని రాయలేదు. ఎక్కడ కూర్చొని రాశాడంటే జైల్లో కూర్చొని రాశాడు. కష్టంలో, నెమ్మది లేనితనంలో, ఎన్నో కష్టాలలో కూర్చొని రాసిన మాటకు ఏముంటుందండి? బలం ఉంటుందా లేదా? చాలా బలం ఉంటుంది. అందుకోసమే ఎఫెసీలకు రాసిన పత్రిక ఎవరికి రాస్తూ వచ్చాడంటే చాలా బలంగా రాశాడు. ఎవరికి రాశాడంటే ఎవరైతే మందిరానికి వస్తారో, ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే రాసినాడు. ఇది సువార్త కాదు, ఇది క్రైస్తవత్వాన్ని బలంగా మార్చుకోవడానికి రాసిన పత్రిక. ఇది ఎఫెసీయులు అందరూ ఏం చేసినారంటే పాపంతో మునిగిపోయినారు. అక్కడ ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో ఒక దేవత ఉండేది, డయానా దేవత ఉండేది. ఆ దేవతను పూజించేవాళ్ళు. అప్పుడు కాలంలో అపోస్తలుడైన పౌలుని రానిచ్చేవాళ్ళు కాదు. క్రైస్తవులుగా మారిపోతున్నారని అపోస్తలుడైన పౌలును రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో చాలామంది అక్కడున్న ఎఫెసీయులు క్రైస్తవులుగా మారుతూ వచ్చారు. మారుతూ వచ్చినప్పుడు ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలును కొట్టి ఈడ్చి తన్ని ఈడ్చుకొని పోయి పట్టణం వెలుపట పడివేస్తూ వచ్చినారు. ఆ మాటలు మనం ఎక్కడ చదువుతామంటే అపోస్తల కార్యాలు 18-19 అధ్యాయాలలో మనం చదువుతాం. అలాంటి టైంలో అక్కడ జైల్లో వేస్తారు, 3 సంవత్సరాలు జైల్లో వేస్తారు అతన్ని. అప్పుడు ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇంకో పత్రిక ఫిలమోను పత్రిక రాస్తాడు. ఇది కష్టంలో నుంచి, చాలా కష్టమైన కాలంలో నుంచి వచ్చిన పత్రికగా చాలామంది చెప్తూ వస్తారు. అందుకోసమే బిగినింగే ఎంత చక్కటి మాటలు మన కోసం రాసి పెట్టినారో ఒకసారి చూద్దాం. అందరూ ఓపెన్ చేయండి, చదవగల వాళ్ళందరూ కూడా చదవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనాలు మనం చూద్దాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసమున్న వారికి శుభముని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. అందుకు క్రీస్తునందు పరలోకం వలన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్తా ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మన కుమారులను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత చక్కగా ఉంది కదండి మాటలు. ప్రతి మాట ఒక బలంతో కూడిన మాటగా వస్తుంది. ఏం చేస్తున్నాడంట? ఎవరికి శుభం అని చెప్పి రాస్తున్నాడు. ఎక్కడుండి రాస్తున్నాడు? జైల్లో ఉన్నాడంట. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక కష్టంలో ఉన్న వ్యక్తి, ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి, తన్ని అక్కడ పడేస్తే ఆ వ్యక్తి రాస్తున్న మాటలు ఇవి. అంటే లోపల శరీరం ఎంత బాధగా ఉన్నా కూడా మనిషికి, ఆయనకి ఏం ఆశ ఉంది అంటే చుట్టుపక్కల ఉన్న నా యొక్క ఆత్మీయులు, నా క్రైస్తవులు ఎలా ఉన్నారు, వీళ్ళకు సమాధానం లేదు, నేను సమాధానంగా రాస్తున్నా, వీళ్ళని బలపరచాలా. నేనే బలహీనుడిగా ఉంటే వీళ్ళు ఎట్లా బలవంతులుగా అవుతారు? సరే, అపోస్తలుడైన పౌలు ఉన్నాడే, ఈయన జైల్లో వేశారు, ఇంకా మనకెవరు దిక్కులేరు, ఇక్కడ ఈ సంఘం సరిగా లేదు అనుకొని వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో అని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎఫెసీలకు బలమైన మాటలు రాస్తున్నాడు. అక్కడనే అదే ప్లేస్లో కూడా తీతు కూడా సేవ చేస్తాడు తర్వాత కాలంలో. అంత గొప్ప సంఘంగా ఎదగడానికి కారణము ఈ పత్రికనే. ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక ఏం చేసిందంటే సంఘాన్ని బలంగా చేసింది. ఇది
అందుకోసం ఈ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఏమంటారంటే మొట్టమొదటి 3 అధ్యాయాలు ఏంటంటే పునాది అంట. మొట్టమొదటి 3 వచనాలు ఏంటి? పునాదిది. 4, 5, 6 వచనాలు ఏంటంట? బిల్డింగ్ అంట. ఏంటిది? ఏ పునాది, ఏ బిల్డింగ్ అంటే క్రైస్తవములో క్రైస్తవునికి మొదటి 3 వచనాలు ఏంటి? పునాది. నాకు పునాది ఏంటంటే మొదటి 3 వచనాలు. 4, 5, 6 ఏ వచనాలు? నేను కట్టబడ్డానికి ఉపయోగపడే వచనాలు. అంటే క్రైస్తవుడి యొక్క పునాది నుంచి ఎదిగేంత వరకు ఏముంది ఇక్కడ రాసి పెట్టినాడు. ఎప్పుడు రాసినాడండి? మర్చిపోద్దండి. నీది ఎందుకు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతాను. జైల్లో కూర్చొని రాస్తూ వచ్చినాడు. ఆ ఆశ ఎవరికి ఉంది? అపోస్తలుడైన పౌలుకు ఉంది. ఈ ఎఫెసీ సంఘానికి దాదాపు 3 సార్లు వెళ్తాడనమాట. 3వసారి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేస్తారంటే పట్టుకొని జైల్లో వేస్తూ వచ్చినారు. చాలా కాలం తర్వాత ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక రాస్తూ వచ్చినాడు. సరే, ముందుకు వెళ్దాం. ఒక్కొక్క మాట మనం ఈ 6 వచనాలలో చూద్దాం. మొట్టమొదటిగా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. తర్వాత చదవనా వచనం? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఏమిస్తున్నాడంట? లోకం గురించి ఆలోచించినప్పుడు మన మైండ్ ఏం ఆలోచిస్తుందంట? లోకం గురించి ఆలోచిస్తుందంట. దేవుని గురించి ఆలోచించేటప్పుడు దేవుని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఇంట్లో ఒక విషయం జరుగుతుంది అనుకోండి, ఒక విషయం మాట్లాడుకుంటున్నాం, మన మైండ్లో ఏముంటుందండి? ఏముంటుంది? అదే ఉంటుంది కదా. పడుకున్నప్పుడు అదే ఉంటుంది, నిద్రపోయినప్పుడు ఉంటుంది, కళలు కూడా ఏమొస్తాయి? అవే వస్తాయి. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం ఏదైతే మాట్లాడుతుంటామో, ఏదైతే ఇంట్లో డిస్కస్ చేస్తుంటామో, ఏదైతే మన మనసులో ఉంటుందో అదే ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలుకు అది కాదు ఇప్పుడు ఉండేది. నేను జైల్లో ఉన్నా, అక్కడ నాకు ఒక సంఘం ఉంది, ఎఫ్ఎస్సీ సంఘం ఉంది, అక్కడ చిన్న గుంపు ఉంది. ఆ గుంపులో ఉన్న విశ్వాసుల గురించి చింత ఉంది. ఆ చింత ఉంది. దీన్ని ఏమంటారంటే హెవెన్లీ మైండెడ్. పరలోక సంబంధమైన విషయాల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మనం కాదండి, మనం కాదు. ఎవరు ఆలోచిస్తున్నారు? మనం ఎవరంటే ఎర్త్లీ మైండెడ్. మనం ఎవరు ఆలోచించే వాళ్ళము? భూలోకం గురించి మాత్రమే ఆలోచించుకుంటే వాళ్ళము. ఈయన ఎవరంట? జైల్లో ఉండి ఎవరిని ఆలోచిస్తున్నాడు? పరలోక సంబంధమైన విషయాలు ఆలోచిస్తున్నాడు. అందుకోసం ఈ మాట చెప్తాడు కదా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడంట? మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆలోచనలే వేరే ఉన్నాయి. ఆయన ఆలోచనలంతా పరలోక సంబంధమైనవే. మన ఆలోచనలు ఏమున్నాయి? భూలోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. నేను చేయలేనేమో, నాకు కాదేమో, ఇది నాది కాదేమో అనుకుంటూ ఉంటాం. కానీ పరలోక సంబంధమైన ఆలోచనలు వేరే ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఏం ఆలోచిస్తున్నాడని అర్థమైంది? పరలోక సంబంధమైన విషయాలు మాత్రమే ఆలోచిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఈ అధ్యాయాలలో, ఈ ఎఫెసీ గ్రంథంలో కృప అనే మాట చాలాసార్లు రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆ కృపను పొందినాడు. ఒక మాట అంటాడు కదా అపోస్తలుడైన పౌలుతో, దేవుడు ఒక మాట అంటాడు, నా కృప. ఎందుకంటాడండి ఆ మాట? ఎక్కడ అంటాడు? ఒకసారంట ప్రార్థన చేస్తున్నాడంట అపోస్తలుడైన పౌలు. ఆయనకి ఏదో ఒక ముళ్ళు ఉందంట, ఒక బాధ ఉందంట. 3 ప్రార్థించి తిని కానీ ఏమన్నాడు? దేవుడు నా కృప నీకు చాలును అంటున్నాడు. 3 సార్లు ప్రార్థన చేసినాడంట. ఏమని? ఈ ముళ్ళును నాకు తీసేయి, ఈ రోగాన్ని తీసేయి అన్నాడంట. కానీ తీసేస్తా అని దేవుడు ఏమీ ప్రామిస్ చేయలేదు, వాగ్దానం చేయలేదు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు పో అన్నాడు. అంతే. ఆ కృప ఎన్నిసార్లు రాయబడిందంటే ఇక్కడ ఎఫ్ఎస్సీలలో 13 సార్లు రాయబడింది. అదే కృపతో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికను రాస్తూ వచ్చాడు. నేను అనుకుంటాను, ఒకసారి నాకు ఇదే డౌట్ వచ్చింది. ఏంటంటే ఈయన ఒక వీధిలో పోతున్నాడంట. వీధిలో పోతుంటే ఆయన తువ్వాలు ఉంటుంది కదా, ఆయన వేసుకున్న తువ్వాల తీసుకుపోయి ఒక రోగ వ్యక్తులు పెడితే ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుందంట. చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు, కుంటోళ్ళు లేస్తున్నారు, అందరూ స్వస్థత పొందుతున్నారు. కానీ ఈయనకున్న రోగాన్ని దేవుడు అడిగితే ఏం చేస్తున్నాడు?
ఉండాలా? ఇది ముళ్ళు. నేను హెచ్చిపోకుండాన్నట్లు, ఎంత బాగా రాసినాడు కదా ముందు మాటలు. హెచ్చిపోకుండాన్నట్లు ఏం చేస్తాడంట? ఒక్కొక్కరికి ఒకటి ముళ్ళు పెడతాడంట. ముళ్ళు పెట్టినప్పుడు ఏమిస్తాడు? కృప ఇస్తాడు. అంటే ముళ్ళుకి కృపకి చాలా సంబంధం ఉంటుంది. ముళ్ళు లేకపోతే కృప లేదు. ముళ్ళుంటే ఏముంటుందంట? నా కృప నీకు చాలు. ముళ్ళు ఉండాలి ఇంట్లో, ముళ్ళు ఉండాలి ఇంట్లో, ఏముండాలి? ముళ్ళు ఉండాలి. మన దేహంలో ఏముండాలి? ముళ్ళు ఉండాలి. అందుకోసమే అనుకుంటా అప్పుడప్పుడు మనకు రోగాలు ఇచ్చేది. ఎందుకంటే నా కృప నీకు చాలునండి, చాలు, నా కృప నీకు చాలునా అనే మాట రావాలంటే ఏం కావాలా? ముళ్ళు ఉండాలి. అందుకోసమే ఈ కృపతో ఈ యొక్క అధ్యాయం రాస్తున్నాడు. ఏమని? 13 సార్లు రాసినాడు దీంట్లో. అంతేకాకుండా పరలోక సంబంధమైన విషయాల అనే మాట కూడా దీంట్లో ఎన్నిసార్లు ఉందంటే 13 సార్లు ఉంది. అంటే ఇది ఎవరికి అంటే పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడే వారికి, ఆయన కృపను పొందిన వాళ్ళకు ఇది ఏం చేస్తుందంటే ఈ గ్రంథము బలంగా చేస్తుంది. ఈ గ్రంథాన్ని ఏం చేస్తున్నాడు? ఒక క్రైస్తవుని తయారు చేయడానికి రాస్తూ వచ్చినాడు. అంతేకాదు, ముందుకెళ్దాం. ఇంకా ఇది ఏమనుకున్నాం మనం? ఈ బిల్డింగ్కి ఏంటి? పునాది అవసరం కదా. పునాది అవసరం. మనకేం కావాలా? ఒక పునాది అవసరం. మన పునాది ఎవరు? క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డాం. ఈ బిల్డింగ్కి పునాది గట్టిగా లేదంటే ఏమవుతుందండి? కొద్ది రోజుల తర్వాత నిలబడదు. అది క్రాక్స్ వస్తాయి, గాలివాన వస్తుంది. అందుకోసమేనేమో గాలివాన వచ్చినప్పుడు ఇసుక మీద ఏమైంది? కొట్టుకుపోయింది. బండ మీద ఉండేది ఏమైంది? నిలబడింది. మనకు కూడా క్రీస్తు అనే గట్టి పునాది పైన నిలబడితే ఏమవుతుంది? క్రాక్స్ రావు. ఈ క్రాక్స్ ఏంటంటే విశ్వాసానికి వచ్చిన క్రాక్స్. అప్పుడప్పుడు అపోస్తలుడైన పేతురు ఒక మాట అంటాడు. యేసుప్రభు ఎంత చాలా గొప్ప మాట అంటాడు కదా. ఏమని? అల్ప విశ్వాసి అంటాడు కదా. ఆయన ఎక్కడ కట్టబడినాడండి? బండ మీద కట్టబడినాడు. ఎక్కడ కట్టబడినాడు? బండ మీద కట్టబడినాడు. కానీ అలాంటి వ్యక్తి కళ్ళునారా చూసిన వ్యక్తికి ఏమవుతుంది? చీలికలు వస్తున్నాయే. నీ పరిస్థితి, నా పరిస్థితి ఎంత? ఈరోజు నిలబడలేం. మనం నిలబడే పరిస్థితులలో లేనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. అందుకోసమే ఈ పత్రిక ఏం చేస్తున్నాడు? మన కోసం రాస్తున్నాడు. ఇట్లాంటి చీలికలు రాకూడదని, ఇలాంటి చీలికలు ఉండకూడదని. ఈ పునాది ఎట్లుండాలి? గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మొదటి మూడు అధ్యాయాలు చదవాలా. ఆత్మీయ జీవితంలో పునాది గట్టిగా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంతో మేలు చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ గురించి, పైన ఒక బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ గురించి రాసినది 4, 5, 6 అధ్యాయాలలో మనం చదివితే మనకు అర్థం అవుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ 4, 5, 6 అధ్యాయాలలో కూడా మనకి ఏమిస్తాడంట దేవుడు? 1వ అధ్యాయంలోనే రాసింది ఆ మాట. మనకేమిస్తాడంట? పరలోకములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించును అనుందా? అనుగ్రహించెను అనుంది. ఇచ్చేసినాడు అంట. ఆయన ఇచ్చేసినాడు. మనమేం అడగాల్సిన పని లేదు. ఆయన ఇచ్చేసినాడు. ఎవరికి? ఇది బయట వాళ్ళకి కాదు. ఇది ఓన్లీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇది ఎవరికి? బండ పైన నిలబడిన వాళ్లకు ఏమిచ్చినాడంట? పరలోక సంబంధమైన ప్రతి విషయాన్ని వాళ్ళకి ఇచ్చేసినాడు. దాని గురించి మనము మాట్లాడుకోవచ్చు, అంతేగాని దాన్ని అడగాల్సిన పని లేదు. ఏంటి పరలోక సంబంధమైన విషయాలు అనేది చూద్దాం, ముందుకెళ్దాం. మనం ఇంకా ఈ వచనాలలో చూస్తే 4వ వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? ఆయన మనకు కుమారత్వాన్ని ఇచ్చినాడు. ఊకే ఇయ్యలేదు, ఊకే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టలే మనల్ని. ఫస్ట్ ఏం చేసినాడు? కుమారత్వాన్ని ఇచ్చినాడు. కుమారుడు అంటే ఎవరండి? వారసుడు. ఫస్ట్ బిరుదేంటి మనకిచ్చినది? వారసుడిగా ఇచ్చినాడు.
అంటే ఆయన తర్వాత మనమే అని అర్థం. ఆయన మనము ఒకటే అని అర్థం. ఆ కుమారత్వాన్ని ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇవ్వలేదు. మనకు ఏమిచ్చినాడు? ఫస్ట్ పరలోక సంబంధమైన ప్రతి విషయాన్ని మనకిచ్చినాడు. అంతేకాదు, ఇవ్వడమే కాకుండా దానిపైన ఏమిచ్చినాడు? హక్కుని ఇచ్చినాడు. ఊకే కుమారుడిగా ఇచ్చి వదలలేదు, అది ఇస్తూ దానికి ఏమిచ్చినాడు? కుమారత్వం అంటే హక్కుని ఇచ్చినాడు. మన ఇంట్లో మన తల్లిదండ్రులే మనకు కొన్నిసార్లు హక్కులు ఇయ్యరు, కానీ ఈ దేవుడు ఏం చేసినాడంట? పిలిచినాడు, ఫస్ట్ కుమారునిగా చేసుకున్నాడు, తర్వాత ఏమిచ్చినాడు? హక్కునిచ్చినాడు. ఇలాంటి వ్యక్తి మనకు బైబిల్లో ఒక అతను ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఆదికాండంకి వెళ్దాం. 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయానికి వెళ్దాం. ఇదే విషయాన్ని మనకు దేవుడు ఇక్కడ బోధిస్తూ వస్తాడు. 12వ అధ్యాయము. ఎవరంట ఇక్కడ మనకు కనపడే వ్యక్తి, అందరికీ పరిచయమైన వ్యక్తి, అందరికీ కావలసిన వ్యక్తి. 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఫస్ట్ నువ్వు ఏం చేయాలంట? వదిలేయాలంట. ఏం వదలాలా? ఇంటిని వదిలేయమన్నాడు. ఇల్లు అంటే అర్థం ఏంటంటే లోకానికి సాదృశ్యం. ఈయన ఏదో పని చేసుకుంటున్నాడు, ఈయన విగ్రహాలు చేస్తున్నాడు. నేను ఎందుకు దీన్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నానంటే, ఎఫెసీ గ్రంథంలో కూడా ఎఫెసీ పట్టణం ఎలాంటిదంటే విగ్రహాలతో నిండిన పట్టణము. అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉంటాయంటే డయానా విగ్రహాలు ఉంటాయి. అన్ని విగ్రహాలు పెట్టి రోజు సంతలాగా ఏం చేసేవాళ్ళు? అమ్మేవాళ్ళు. అదే పని ఎవరు చేస్తున్నారు ఇక్కడ? అబ్రాహాం కూడా చేస్తున్నాడు. అలాంటి కుటుంబంలో నుంచి, అక్క నుంచి ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడే స్వయంగా అబ్రాహాంకి ప్రత్యక్షమై మాట చెప్తున్నాడు, నువ్వు ఏం చేయాలా? ఇప్పుడు ఆ విగ్రహాలను వదలాలా, మీ ఇంటిని వదిలేసేయాలా. మీ ఇంటిని వదిలేస్తే నేనేం చేస్తా? ఒక దేశానికి తీసుకుపోతా. ఇది పిలుపు. ఫస్ట్ ఏముండాలి? ఆ క్రైస్తవ జీవితంలో పిలుపు ఉండాలి. నన్ను ఇక్కడ తెచ్చి పెట్టినాడంటే పిలిచినాడా లేదండి? పిలవలేదా మనల్ని? పిలిచినాడు. అందుకోసం ఇక్కడికి వచ్చినాం. ఏం చేస్తాం? ఇక్కడ కూర్చుంటూ ఉన్నాం. పిలుస్తాడు దేవుడు. పిలిచినప్పుడు ఏం చేసినాడు? అబ్రహాము విన్నాడు. విని అక్కడే ఉన్నాడా? కొద్ది రోజులు ఏమైనా వెయిట్ చేసినాడా? లేదు. వెంటనే చూడండి ఆ వచనాలు ఎంత చక్కగా రాయబడినాయో. బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీవు ఎట్లా ఉంటావంట? ఆశీర్వాదంగా ఉంటావు. ఈ లోకంలో కూడా ఏమిస్తాడు? పరలోక సంబంధించిన ఆశీర్వాదాలే కాదు, పిలిచిన వెంటనే ఆయనకు లోబడి బయటకు వచ్చిన వ్యక్తికి ఏమిచ్చినాడు? పరలోక సంబంధమైన విషయాలతో పాటు ఏమిస్తున్నాడు? భూలోక సంబంధించిన విషయాల్లో కూడా ఆశీర్వాదం ఇస్తాడంట. అంతేకాదు, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఏమవుతారంట? ఆశీర్వదింపబడతారంట. అంటే మన మాటకు ఏమిస్తాడు? ఒక పవర్ ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక వాల్యూ ఇచ్చినట్టుగా కనపడుతుంది ఇక్కడ. ఈయన చేసినాడంట? ఫస్ట్ పిలిచినాడు, అంటే ఏమంటారు? రక్షించినాడు ఇంట్లో నుంచి. ఎక్కడి నుంచి? ఆ విగ్రహాల సంబంధమైన విషయాల నుంచి, ఆ సంబంధమైన విషయాల నుంచి బయటకు తీసుకొచ్చినాడు. సేవ్ చేసినాడు. ఎఫెసీల గ్రంథంలో కూడా అదే మాట ఉంది. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము, ఈ రెండు పోల్చి చదువుకుందాం మనం, అప్పుడు అర్థమవుతుంది. ఎఫెసీలకు 1. ఈడ కూడా మనల్ని ఏం చేసినాడంట? ఆయన ప్రేమ చేత, చదవనా? ఎఫెసీలకు రాసిన పత్రిక 1:4 వచ్చిన 2-3. ఏం చేసినాడు? ఇప్పుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడు? అబ్రహాంని ఏర్పరచుకున్నాడు. వాళ్ళ ఇంట్లో చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరిని ఏర్పరచుకోలే, అబ్రహాంనే పిలుచుకున్నాడు. ఇక్కడ కూడా మీ ఇళ్ళలో చాలామంది ఉండొచ్చు, కానీ మీరు మాత్రం ఎందుకు వస్తున్నారంటే యు ఆర్ చూజన్. మీరు ఏర్పరచబడిన వాళ్ళు. యాక్సిడెంటల్గా ఇడికి రాలేదు. నేను నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇక్కడ నేను నిలబడకూడదు అనుకున్నా.
నేను రాకూడదు ఇడికి ఈరోజు, నా పనులలో నేనున్నా. అన్న ఫోన్ చేసేంతవరకు అన్నకు కూడా చెప్పిన, అన్న నేను రాలేను, నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నా. లేదు రా, దేవుని ఏర్పాటు వేరే ఉంటుంది. బికాజ్ వీఆర్ చూసన్, మనం ఏర్పరచబడిన వాళ్ళము. దేవుడు వదిలిపెట్టాడు, మన రీజన్స్ వినడు. అబ్రాహం కూడా ఛాన్సార్లు చెప్పింటాడు కదా, నేను రాలేనులేయ్యా, మా ఇంట్లో ఇంకా కొంతమంది ఉన్నారు, నాకే ఇప్పుడు 75 సంవత్సరాలు, ఇలాంటి వాడిని తీసుకుపోయి నువ్వు ఏం చేస్తావు, ఏం గొప్ప కార్యాలు నాతో చేస్తావు, ఇంకా ఏం ఆశీర్వదిస్తావు నాతో, మా వాడు ఉన్నాడు, మా చిన్నాయన కొడుకున్నాడు, గట్టిగా ఉన్నాడు, వాడిని తీసుకుపోనలే అనలే. ఈయన ఏం చేస్తున్నాడు, బయలుదేరినాడు. ముసలోడు 75 సంవత్సరాలు, కర్ర పట్టుకున్నాడు, అంటే దేవుని మాట వింటూ వచ్చినాడు. నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు, ఇంట్లో నుంచి లాక్కొని వచ్చినాడు, ఇక్కడ కూర్చోబెట్టినాడు. దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు, ఆయన మాటలు వినిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఊకే రాలేదు ఇక్కడికి, యాక్సిడెంటల్గా రాలేదు. చూజన్, మనల్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాంను ఏం చేసినాడంట, వాళ్ళ ఇంట్లో నుంచి ఏం చేసినాడు, ఆ విగ్రహ సంబంధమైన విషయాల నుంచి ఏం చేస్తాడంటే ఫస్ట్ సెలెక్ట్ చేసినాడు. సెలెక్షన్ అంటే ఏమంటారమ్మా, తెలుగులో ఏమంటారు, ఏర్పరచబడ్డాం. ఏర్పరచుకున్నాడు ఫస్ట్ మనల్ని, ఏర్పరచుకున్న తర్వాత ఏం చేసినాడు, సేవ్ చేసినాడు, అంటే రక్షించినాడు. మనల్ని కూడా అంతే కదా, మనల్ని ఏర్పరచుకున్నాడు ఫస్ట్ ఇంట్లో నుంచి ఏర్పరచుకోవడమే కాదు, తర్వాత ఏం చేసినాడు, రక్షించినాడు. రక్షించడమే కాదు, ఇంకొక పెద్ద గొప్ప కార్యం చేసినాడు. ఏం చేసినాడంటే ముద్ర వేసినాడు, సీల్డ్. ఆడే చదవండి ఒక వచనం, చదవండి, దాని కింద చదువు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4. ఏమైందంట ఇప్పుడు మనకు అపరాధములకు ఏమైంది, సేవ్ చేసిన తర్వాత ఏం చేసినాడు, 3 విషయాలు చేసినాడు. మనల్ని రక్షించిన తర్వాత 3 విషయాలు ఏమేమంటే రిడమ్షన్ అంటే విమోచన. ఏమిచ్చినాడు ఆయన, విమోచన ఇచ్చినాడు. తర్వాత ఏమిచ్చినాడు, పాప క్షమాపణ ఇచ్చినాడు. అంతేకాదు ఎవర్ లాస్టింగ్ ఫర్గివ్నెస్ అంటే ఏంటి, నిత్యత్వము క్షమాపణ. అది ఈరోజు క్షమించి వదిలేయలేదు. అది ఆ వచనం ఏంటంటే తెలుసా, యెషయా గ్రంథంలో ఉంది. ఈ పాపాన్ని తీసుకుపోయి ఎక్కడ వేసినాడంట, వెనకాల వేసినాడంట. వెనకాలది కనపడుతుందా, ఈ వెనకాల కూడా మనకు కనపడుతుందా, మీ వెనకాల ఏమైనా కనపడుతుందా, కనపడదు. అట్లా ఏం చేసినాడు, ఎవర్ లాస్టింగ్ ఫర్గివ్నెస్ అంటే నిత్యత్వము మర్చిపోయినాడు. దేవుడు కూడా ఏం మర్చిపోయినాడు, నీ పాపం నా పాపము ఎంత ఘోరమైనప్పటికి కూడా ఏం చేసుకున్నాడు, మన వీపు వెనకల వేసినాడు. నిత్యత్వము క్షమాపణ. అంతేకాదు ఇంకొకటి ఏమిచ్చినాడంట ఆయన ఏమిస్తాడంట, రిచ్నెస్ ఆఫ్ గ్రేస్ అంటే నిత్యమైన గొప్ప కృప ఇచ్చినాడు ఆయన. 4 విషయాలు ఏమేమి, రిడమ్షన్ విమోచన ఇచ్చినాడు, తర్వాత పాప క్షమాపణ ఇచ్చినాడు, తర్వాత ఏం చేసినాడు, నిత్యత్వ పాప క్షమాపణ ఇచ్చినాడు. ఇంకొకటి ఏమిచ్చినాడు, మనకు గొప్ప కృప. అది ఏం కృప అంటే ఒక ఐశ్వర్యమైన కృప అని బైబిల్లో రాయబడింది. కృప కాదు ఇది, కృపలో ఏముంది, ఐశ్వర్యం ఉంది. అలాంటి కృపతో నిన్ను నన్ను తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే ఆయన యొక్క గుడ్ ప్లెజర్స్ ఆనందించడానికి. ఏమున్నాయి, ఎటర్నిటీ అంటే ఏమంటారు మా తెలుగులో, నిత్యత్వం అనుభవించడానికి. అందుకోసమే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ నిత్యత్వం ఎలాంటిదంట తెలుసా, నిన్ను నన్ను అక్కడ పెట్టి కుమారులుగా చేసి కుమారులత్వం ఇచ్చి అది ఎంతవరకు తీసుకుపోతుందంట, నిత్యత్వం అంట. అది రిచ్నెస్ ఆఫ్ గ్రేస్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. అంటే మనల్ని ఊకే పిలుచుకొని తీసుకొని రక్షించి ఊకే పెట్టలే. ఇక్కడ ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ ఈ ఊరిలో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ మనం మాత్రమే ఎందుకున్నామంటే ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి చిన్న గుంపే కావాలండి, పెద్దవాళ్ళు అక్కర్లేదు. చిన్న చిన్న గుంపులతోనే దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. నేనైతే అనుకుంటాను, చిన్న మనతో ఏమవుతుందిలే అనుకుంటాం, కానీ మనలాంటి వాళ్ళతోనే గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒక మాట అనుకుందాం, ఇప్పుడు 12 మంది శిష్యులు కదా, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి? ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా?
ఆయనతో పాటు ఎవరు లేరే. వాళ్ళందరూ ఏం చేసేటోళ్ళు? చేపలు పట్టుకునేటోళ్ళు అంతే. అక్కడక్కడ చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. వీళ్ళంట దేశాలు పోయి ఏం చేస్తారంట? దేశాలను తలకిందులు చేస్తారంట. వాళ్ళు అంటారు, వాళ్ళందరూ ప్రజలు అంటారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరంట తెలుసా అన్నా? భూలోకాన్ని ఏం చేస్తారంట? తలకిందులు చేసేవాళ్ళు. అందుకోసమే ఈ సంఘంలో నిన్ను నన్ను ఇక్కడ పెట్టినాడంటే భూలోకాన్ని తలకిందులు చేసుకోవడానికి. శిష్యులు ఎలాంటి వాళ్ళు? అంతకంటే ఈయనగా మనం ఉన్నాం. అయినా కూడా ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాల్సింది. ఇక్కడ నుంచే ప్రారంభిస్తాడు దేవుడు. ఏదైనా కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తాడు. ఈ నుంచి ప్రారంభించి గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం నిరుత్సాహపడాల్సిన పనులే. ఎవరు మనకు సాదృశ్యం అంటే ఎఫ్ఎస్సి గ్రంథంలో అపోస్తలుడైన పౌలును చూస్తే ఒక మాట అంటాడు కదా, నేను ఈ అధ్యాయము ఎక్కడ కూర్చొని రాస్తున్నా? జైల్లో కూర్చొని రాస్తున్నా మీకోసం. నా దేహము ఎంతో కష్టంతో నిండిపోయినా, దెబ్బలతో నిండిపోయినా ఏం చేశారంట? అపోస్తల 18 ముందుకు చదివితే ఈడ్చి ఆయన వదిలేసిపోతే చనిపోయాడు అనుకున్నారు. అయినా వదలలేదు, తీసుకుపోయి జైల్లో వేసినారు. అలాంటి పరిస్థితిలో రాసిన పత్రిక ఇది. ఈ పత్రికకు చాలా వాల్యూ ఉంది. దీన్ని ఎట్లా చదవడానికి వీలు లేదు. నాకు మాత్రమే రాసినాడు ఇది. ఒకటి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. భూలోక సంబంధమైన విషయాలు కాదు, పరలోక సంబంధమైన విషయాలు ఇస్తూ ఉన్నాడు. మనల్ని సేవ్ చేసినాడు, అంటే రక్షించినాడు. తర్వాత ఏం చేసినాడు? సెలెక్ట్ చేసినాడు. ఫస్ట్ సెలెక్షన్ అంటే గుంపులో నుంచి ఏర్పరచుకున్నాడు. ఆ గుంపులో ఎవరున్నారు? అబ్రాహాము ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఉండాలి? నువ్వు నేను ఉన్నామా లేదా? మీ ఇంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చినాడా లేదా? తీసుకొస్తే అదృష్టమే. తీసుకొస్తే మన ద్వారా ఏం చేస్తారంట? చుట్టుపక్కల అంతా ఆశీర్వాదం కలుగుతుందంట. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నడిపించినాడు. మనకు తెలుసు ఎట్లా నడిపించినాడో, ఆ చరిత్ర అంతా తెలుసు. నేను అక్కడి వరకే చాలు. ఫస్ట్ ఏం చేసినాడు? దేవుడు సెలెక్ట్ చేసినాడు. నిన్ను నన్ను సెలెక్ట్ చేసినాడు. ఎంతోమంది ఉండొచ్చు మీ ఇంట్లో, మీ కుటుంబాలు చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ నిన్ను మాత్రమే పట్టుకున్నాడు. ఈరోజు అబ్రాహామును పట్టుకున్నట్టు నిన్ను నన్ను పట్టుకున్నాడు. అక్కడి నుంచి తీసుకొని వచ్చినాడు. ఏం ఇచ్చినాడు? 4 ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏం చేసినాడంట? ముందుకెద్దాం. సీల్డ్. ఏం చేసినాడు? ముద్ర వేసినాడు. ఏ దానికి ముద్ర వేస్తామండి? ఒక మంచి ఇంపార్టెంట్ లెటర్ అనుకోండి, బాక్స్ ఏదో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో, దానికి ఏం చేస్తారు? సీల్ వేస్తారు కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ని భద్రపరచాలంటే ఏం చేస్తారు? ముద్ర వేస్తారు. నువ్వు నేనంట దేవునికి ఎవరమంట? ముద్ర వేయబడిన వాళ్ళం మనం. నువ్వు నేను ముద్రింపబడిన వాళ్ళు. ఆనాడు అబ్రాహాంకి ముద్ర వేసినారు, ముద్రించినాడు. ఈరోజు నీకు నాకు ముద్ర వేసినాడు దేవుడు. ఎందుకయ్యా అంటే నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వే నాకు ఇంపార్టెంట్. నాకెవరు లేరు, మీ ఇంట్లో ఎవరు లేరు నాకు. అబ్రాహాంతో పాటు చాలామంది ఉన్నారు, కానీ అబ్రాహాంను సీల్ వేసినాడు, ముద్ర వేసినాడు. కానీ మీ ఇంట్లో చాలామంది ఉండొచ్చు, మన ఇంట్లో చాలామంది ఉండొచ్చు, మన పైనే ముద్ర ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను. మా మామగారికి 4 కూతుర్లు. వాళ్ళందరూ వేరే సంఘానికి వెళ్తారు. మా మిసెస్ మాత్రమే హెబ్రోన్ సహవాసం పోతుంది. ఎందుకంటే సీల్ వేయబడినాం మేము. ఒకరిని ఏర్పరచుకున్నాడు ఇంట్లో. వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఇప్పుడు నామకార్థ క్రైస్తవత్వంలోనే ఉన్నారు. నేను అట్లా చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఒకరిని ఏర్పరచుకొని చిన్నప్పటి నుంచి మందిరానికి నడిపించి సీల్ వేసేసినాడు. అంటే మా ఇంట్లో కూడా ఏర్పరచుకున్న వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. అదే దారిలో మేము నడుస్తున్నాం. ఇప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది,
కానీ మనకేముంది? సీల్ ఉంది. వదిలిపెట్టాడు. అబ్రాము 13 సార్లు తప్పిపోయినాడండి. మనం బైబిల్ చదివితే చిన్న చిన్న విషయాలలో తప్పిపోయినాడు. మనం కూడా తప్పిపోతుంటాం, కానీ మనకేముంది? సీల్ ఉంది, మన మీద ముద్ర ఉంది. వదిలిపెట్టాడు. మనం కూడా తప్పిపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు తప్పిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మన 3 విషయాలు మన పట్ల చేసినాడు. ఒకటి, ఇంట్లో నుంచి నిన్ను నన్ను సెలెక్ట్ చేసినారు. చెప్పండి, సెలెక్షన్. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, సెలెక్షన్ చెప్పండి. సెలెక్షన్, సేవ్డ్, సీల్డ్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సెలెక్షన్, సేవ్డ్, సీల్డ్. ఈ 3 ఉన్నాయి మన జీవితంలో. సీల్ వేసినాడు. అందుకోసం నేను ఎక్కడ పోయినా ఈ మాట చెప్తూ ఉంటా. ఏ మాట చెప్తా అంటే, ఏదైనా ఒక వస్తువు ఉంటే అది ఎక్కడ తయారు చేయబడిందండి? ఇదంటే మేడ్ ఇన్ చైనా అని దీని మీద, దీనిపైన మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, దీనిపైన కూడా మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది కదా. మీరు చదువుతారు కదా, దీనిపైన ఉంటుంది, దీని మీద రాస్తే మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది కదా. నీ హృదయం నా హృదయం పైన ఏముంది తెలుసా? ఏముంది తెలుసా? మేడ్ ఇన్ హెవెన్. ఎక్కడ తయారు చేయబడింది అంటే, గుండె నీది నాది, హృదయం ఎక్కడ తయారు చేయబడింది? పరలోకంలో తయారు చేయబడింది. ఈ మాట నేను ఎక్కడైనా చెప్తూ ఉంటా. అందుకోసమే మనం సీల్ వేసి పంపించినాడు వీడికి. అందుకోసం ఎన్ని ఒడిదుడుకులున్నా నష్టం ఏమి రాదు మనకు, ఏం చేయలేదు, ఏం కాదు మనకు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఈ చిన్న గుంపును పెద్ద గుంపుగా చేయబోతాడు. లాస్ట్ ఆదివారంలో ఉన్నాం, దాదాపు ఇది 2వ ఆదివారమా 3వ ఆదివారంలో ఉన్నాం మనం. ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి. ఈ చిన్న గుంపును నెక్స్ట్ ఇయర్కి పెద్ద గుంపుగా మన కోసం చేయబోతున్నాడు. ఈ చేపలు ఖాళీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నిండిపోతాయి. ఎందుకంటే దేవుడు కార్యం మన ద్వారా, మన చిన్న సంఘంతో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దీనికోసం కూడా మీరు ప్రార్థనలో పెట్టుకోవాలి. ఈ చేపలన్నీ నిండిపోతే ఎంత బాగుంటుంది కదా. చేపలు నిండి బయట కూడా కూర్చోవాలంట. ఆ రోజు వస్తుందా? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా మందిరము నిండి, అది నిండి పొర్లాలంట. అది ఇది కూడా నిండి పొర్లాలంటే ఫస్ట్ మనం సరిగా ఉండాలి. బికాస్ మనం సేవ్ చేయబడినాం, సెలెక్షన్ అయిపోయింది, సేవ్ చేసేసినాడు. ఏం చేసినాడు? సీల్ వేసేసినాడు. ఇంకా మనకేం కాదు, సీల్ వేసేసినాడు. కాబట్టి వేరే వాళ్ళను పట్టుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అది మన పని. మందిరాలు తగ్గిపోతూ ఉన్నాయి, నిండిపోవడానికి ప్రయత్నం చేద్దాం, ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రకటన 7:8. ఆపేయండి. ఇక్కడ ఎందుకు నంబర్ రాసి పెట్టినాడంటే, ఇలాంటి సంఘాలు నంబర్లతో నిండిపోవాలా. నేను ఎందుకు ఇది చదివిస్తున్నానంటే, ప్రతి గోత్రం ఈ పట్టణంలో ఈ యొక్క ఏం ఊరన్నా ఇది, కులకుర్తిలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న గోత్ర వాళ్ళు ఎక్కడ ఉండాలా? మన మందిరంలో ఉండాలి. బైబిల్కి మనకు చాలా సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు ఉండాలంటే ప్రతి గోత్ర వాళ్ళు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఊకే రాయబడలేదు ఇట గోత్రాల గురించి. ఎందుకు ఆ వచనం రాయాల్సిన పని లేదు కదా, కానీ రాయబడాలి, మన కోసం రాయబడాలి. అక్కడే ముందుకు చదువుకుంటే అక్కడ ఏం చేసినంట, వాళ్ళని ఏర్పరచుకొని
ఒక గుంపుగా చేసినాడు, మహిమకరంగా చేసినాడు. నంబర్ ఇంపార్టెంట్. ప్రతి గోత్రంలో ఇంత నంబర్ రావాలా అని దేవుడు ప్రణాళిక ఉంది ఆయనకి. ఆ ప్రణాళికలో నిన్ను నన్ను భాగంగా చేయబోతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము లాస్ట్ 3 లైన్లు చదువుతాను. ఆయన మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదర్శుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది మన పరిస్థితి. ఇప్పుడు మనం క్షమింపబడి ఉన్నాం. ఎఫెసీ 1:6-7 వచనాల ప్రకారము మనం ఏం చేస్తాం? ఇప్పుడు రక్తము చేత, ఇక్కడ రక్తం అనే మాట ఉంది, రక్తము చేత ముద్రింపబడి ఉన్నాం. కాబట్టి మనము విశ్వాసుల గుంపులో ఒక భాగము. ఈ విశ్వాసుల గుంపుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మల్టిప్లై చేయాలనుకుంటున్నాడు, అంటే అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఎఫెసీల గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి సంఘం గురించి మాట్లాడుతుంది. ఎఫెసీ సంఘం అంట దినదినము ఏమైందంట? అభివృద్ధి అయిందంట. అలాగనే ఇక్కడున్న ఈ సంఘం కూడా ఏం కావాలంట? పులకృతిలో దినదినము అభివృద్ధి చెందాలంట. రోజు రోజు ఇది నిండిపోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న మనము రక్తం వల్ల ముద్రింపబడిన వారు. దేవుడు ఈ కొద్ది మాటల్ని మన కోసం దీవించి ఈ యొక్క బల్లలో పాలు పొందేటట్టు చేయనుగాక.